జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడి ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో తెలంగాణ డీజీపీ జితేందర్ రాష్ట్రంలో పాకిస్తాన్ జాతీయులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఉంటున్న పాకిస్తానీయులంతా వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దాదాపు 230 మందికి పైగా పాకిస్తానీయులు తెలంగాణలో ఉన్నారని, షార్ట్ టర్మ్ వీసాల గడువు ముగుస్తోందని స్పష్టం చేశారు. పాకిస్తానీయులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ జితేందర్. తెలంగాణలో దాదాపు 230 మందికి పైగా పాకిస్తానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్ళ వీసాలు చెల్లుబాటు కావని తేల్చి చెబుతున్నారు పోలీసులు. మెడికల్ వీసాలపై ఉన్న వారికి కూడా ఈ నెల 29వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని, ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి అనుమతించబోమని డీజీపీ కఠినంగా హెచ్చరించారు. తెలంగాణలో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలపై పాకిస్తానీలు ఉన్నారని తేలింది. 32 మందికి మాత్రమే టర్మ్ వీసా ఉందన్న డీజీపీ జితేందర్ ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అలాంటి వారిని జల్లెడపట్టి బయటకు తీసుకొస్తామని, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు తమ దేశానికి తిరిగి వెళ్లటానికి అటారీ వాఘా సరిహద్దు ఈ నెల 30వ తేదీ వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో 199 మెంబర్స్ లాంగ్ టర్మ్ వీసా వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఎగ్జెంప్టెడ్, దే కెన్ స్టే బ్యాక్. అదర్ 32 ఉన్నారు. తర్వాత మెడికల్ వీసా వాళ్ళకి 29th వరకు ఉంది. సో ఒక్కసారి నోటీస్ ఇస్తే వారు వెళ్ళిపోవాలి. ఎనీవన్ వైలేట్ చేస్తే మన యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ లా. ప్రస్తుతం షార్ట్ టర్మ్ వీసాలకు సంబంధించిన పాకిస్తాన్ వ్యక్తులను మాత్రమే పంపించేందుకు కేంద్రం ఆదేశించింది. త్వరలోనే లాంగ్ టర్మ్ వీసాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే షార్ట్ టర్మ్ వీసా వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలని తెలంగాణ పోలీసులు లీవ్ ఇండియా నోటీసులు ఇచ్చారు. లేదంటే ఇమ్మిగ్రేషన్ నుంచి వచ్చే డేటా ఆధారంగా వారిపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది.